ప్రభుత్వం ఇచ్చిన బడిబాట షెడ్యూల్ పాటించాలి. 5 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. బడియుడు పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలలో చేర్చే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, ఎంఈఓ భీమ్సింగ్. ఆ ధ్యానమేదో ఇంట్లోనూ చేసుకోవచ్చుగా. కన్యాకుమారిలోనే పూజలు చెయ్యాలా? ఆయన కోసం 10,000 మంది కాపలా కాయాలా? అంత డ్రామా అవసరమా? ప్రధాని ధ్యాన దీక్షపై మల్లికార్జున ఖర్గే ధ్వజం. నేడే ఆఖరి దశ పోలింగ్. 8 రాష్ట్రాలు, 57 లోక్సభ సీట్లు. ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలు. 10.6 కోట్ల మంది ఓటర్లు. 1.9 లక్షల పోలింగ్ కేంద్రాలు. పగడ్బందీగా ఏర్పాట్లు. బరిలో ప్రధాని మోడీతో సహా పలువురు హేమీలు. ఎన్నికల వేళ 1,100 కోట్లు సీజ్. పెద్ద ఎత్తున పట్టుబడిన బంగారం, నగదు. ఫస్ట్ ప్లేస్ లో ఢిల్లీ, కర్ణాటక. 3, 4 స్థానాల్లో ఏపీ, తెలంగాణ. 2019తో పోలిస్తే 182% అధికం. సర్కార్‌కు దీటుగా బారస సంబరాలు. ఆవిర్భావంలో పోటాపోటీగా వేడుకలు. నేడు గన్ పార్క్ నుంచి ట్యాంక్ బండ్ వరకు క్యాండిల్ ర్యాలీ. రేపు పరేడ్ గ్రౌండ్‌లో